హే ఆల్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అనూష. ఈరోజు వ్లాగ్‌లో మనం ముచ్చట్లు చెప్పుకుంటూ మంచి పోషకాలతో కూడిన బెండకాయ ఫ్రై చేసుకుందామండి. ప్రత్యేకంగా బెండకాయ ఫ్రై ఎందుకు చేస్తున్నానంటే, ఈ బెండకాయ ఫ్రై స్పెషల్. డీప్ ఫ్రై అవ్వదు, కలర్ చేంజ్ అవ్వదు. ఇందులో ఉన్న మినరల్స్, లాక్సేటివ్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఫ్రై అవ్వకుండా ఉంటే మనకి ఇందులోనే ప్రిజర్వ్ అయ్యి మన కడుపులోకి వెళ్తాయి కాబట్టి దీన్ని కొంచెం స్పెషల్‌గా చేసుకుందాం మనం. నేచురల్‌గా వచ్చే లాక్సేటివ్ ఏజెంట్ మనం ఎందుకు వదులుకోవాలి చెప్పండి? అందులోను యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్ కదా! ఇమ్యూన్ సిస్టమ్‌కి. సో, అవన్నీ ఆవిరైపోకుండా మనం అట్లా చేసి చేయనట్టు మంచి యమ్మీగా బెండకాయ ఫ్రై చేసుకుందాం. బెండకాయలు, దొండకాయలు లాంటివి మీరెలా కట్ చేస్తారండి? అవి కట్ చేయాలంటే పూట పూట పడుతుంది. నేనైతే జనరల్‌గా ట్రెడిషనల్ వేలోనే కట్ చేస్తాను వెజిటబుల్స్. కాకపోతే మా అమ్మగారు నాకిది గిఫ్ట్ చేశారనమాట. ఇది ప్రత్యేకంగా బెండకాయలు, దొండకాయలు కోసుకోవడానికి. అండ్ ఆనియన్స్ అండ్ ఆఫ్‌కోర్స్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా మనం దీంతో చాప్ చేస్తాననుకోండి. కానీ దీంతో అయితే చక అయిపోతాయండి. ఏదైనా కూడా ఫ్రై పీసెస్. అది వరకు దొండకాయ ఫ్రై చేయాలన్నా, బెండకాయ ఫ్రై చేయాలన్నా ఏడుపొచ్చేది. కానీ ఇదొచ్చిన తర్వాత మనకి మజిల్ గ్రోత్ కూడా అవుతుందండి నొక్కి నొక్కి. ఆడవాళ్ళు కూరగాయలు కోసేటప్పుడు మంచి ఫన్నీగా ఉంటుందండి. మనకి మంచి మూడ్‌లో ఉన్నామనుకోండి, అక్కడ ఆ వెజిటబుల్‌కి ఎక్కడ దెబ్బ తగులుద్దా అన్నట్టు సుకుమారంగా, వయ్యారంగా, నెమ్మదిగా కోస్తాము. అదే మనకి ఎవరి మీద మంచి కోపంగా ఉంటే మాత్రం కస దాని మీదే మన కోపమంతా చూపిస్తాము. సో, నేనైతే ఇట్లాగా చాప్ చేసేసుకున్న తర్వాత కాసేపు అట్లాగా డ్రై అవ్వడానికి ఫ్యాన్ కింద వదిలేస్తానండి. లేదంటే మనకి జిగురొస్తుంది కదా! మనకి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిగురు రాకుండా ఉండాలంటే ఫస్ట్ దాంట్లో ఉన్న తేమ కొంచెం డ్రై అవ్వడానికి నేను చాప్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టి, లేదంటే ఎందులో అయినా పెట్టొచ్చు. పెట్టి జస్ట్ కాసేపు అట్లా డ్రై అవ్వనిస్తాను. డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై అయితే చేసేసుకుందాము. మంచిగా ఆయిల్ పోసాను. ఆయిల్ పోసి పోపు దినుసులన్నీ వేసి వాటిని ఫ్రై చేసిన తర్వాత పసుపు ముందే వేస్తాను. ఆయిల్‌లో వేస్తే ముక్కల్లో బాగా కలుస్తుందని చెప్పి మనం పసుపు కూడా వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలు వేద్దామండి. ఎవరి చేతి వంట ఒకలా ఉండదండి. మనం చేసే చేతి వంట ఒకలా ఉంటుంది. మన అమ్మగారిది ఒకలా ఉంటుంది. అత్తగారిది ఒకలా ఉంటుంది. అలా ఇంటికి చేతికి టేస్ట్ తేడా వస్తదండి. ఏదైనా అంతేనండి. మన తలరాత అయినా అంతే. మన జీవితం అయినా అంతే. ఏది ఒకలాగే ఉండదు. మనకి జీవితం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఎన్నో కష్టాలు, ఘట్టాలని దాటుకొనొస్తామండి. ఒక సుఖం, దుఃఖం, ప్రేమ, ద్వేషం, ఆత్మీయత, అసూయ, అనురాగం, విషం ఇలా చాలానే వచ్చిపోతూ ఉంటాయి. గుర్తున్న కొద్దీ అన్నీ మనకి అవి గుర్తుంచుకుంటే మన మైండ్ స్పాయిల్ అయ్యి, మన మనసు పాడవడం తప్ప ఏది ఉండదు. మనకి ఏది శాశ్వతం కాదు అని తెలుసుకుంటున్న రోజున ఎంత ప్రశాంతంగా ఉంటామో, ఈరోజు మనం సుఖంగా ఉన్నామని అలాగే ప్రతిరోజు ఉంటామని ఉండదు. ఈరోజు చెయ్యి కాలకుండా వంట చేసామని రేపు కాలకుండా ఉంటుందా చెప్పండి? అలాగే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల ఆత్మస్థైర్యాన్ని మనం మనసులో నింపుకోవాలి. అలాగే మనం పడుతున్న బాధ ఏదైతే ఉందో ఈరోజు అది శాశ్వతం కాదని కూడా మనం తెలుసుకోవాలండి. ఓపికతో, నమ్మకంతో, పట్టు విడవకుండా ఉంటే మన జీవితం ఏదో ఒక రోజు ఖచ్చితంగా సరవుతుంది. ఒకరిచ్చే ప్రేమ శాశ్వతం కాదు. అలాగే ద్వేషం కూడా శాశ్వతం కాదండి. ఏది శాశ్వతం కాదని మనం గ్రహించామనుకోండి, ఆ రోజు మనకి ఎంత ప్రశాంతత ఉండుంటుందో, మనకి కోపమే రాదు. అవతల వాళ్ళు మనల్ని అసలు చలింపజేయలేరు. మన ఇన్నర్ పీస్, ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది మనకి ఎప్పుడు కోర్ ఉంటుందండి. అదే మనకెప్పుడు నిలబడుతుంది. మనం ఈ ఫ్రై విషయానికొస్తే అలాగే సహనంగా నుంచొని హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. మనకి కొంచెం పెరగబెల్లేసుకుంటే ఏదైనా జిగురుంటే గనక ఖచ్చితంగా అది మనకి ఫ్రై అయిపోతుందన్నమాట. మనం హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తాం గదా! దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా జిగురుంటే గనక మనకి లాస్ట్‌లో అడుగున అడ్డగట్టేస్తుందన్నమాట. సో, మనకి ఫ్రైలో జిగురుండదు. ఫ్రై పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనం ఫ్రై చేసినంత సేపు హైలో పెట్టి, మన నిలువు కాలు మీద నిలబడి, దాన్ని అట్లా కదుపుతూనే ఉండాలి. లేదంటే ముక్కలు మాడిపోతాయి గదా! కానీ ఎంత పెద్ద ఫ్రై అయినా కూడా, కేజీ ముక్కలైనా కూడా మనకి 15 నిమిషాల్లో ఇంచుమించుగా అయిపోతుందండి. ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకుండా మనకట్లా చూసారా? మనకి ఆ గ్రీన్ కలర్ కూడా అలాగే ఉంది ఫ్రై. ఇట్లాంటి ఫ్రై తింటే మనకి క్యాన్సర్ కణాలు గూడా రావండి. డీప్ ఫ్రై తింటే మనకి అందులో క్యాన్సర్ కణాలొస్తున్నాయంట. అందుకని ఎక్కువ ఫ్రైడ్ ఐటెమ్స్ తినకూడదు. ఇవండి ఈరోజు ముచ్చట్లు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.